నమస్కారం గురుగారు. నమస్కారం మా భవాని. గురుగారు, మనకి 29వ తారీఖు వచ్చేసి కూటమి ఉంది కదా గురుగారు. షష్టగ్రహ కూటమి ఉంది, అలాగే సూర్యగ్రహణము ఉంది, నెక్స్ట్ అమావాస్య ఉంది. ఇవి 3 ఉన్నాయి కాబట్టి ఈ కూటమి వల్ల మనకి లాభం అంటారా, నష్టం అంటారా గురుగారు? అసలు కూటమి అంటేనే ఇద్దరు ముగ్గురు కలయిక. ఈ గ్రహాలలో ఇప్పుడు మనకి 29వ తేదీ ఈ రోజున వచ్చే దాంట్లో షష్టగ్రహ కూటమి వస్తుంది మనకి. ఈ షష్టగ్రహ కూటమి ఏ గ్రహాలంటే బుధ, శుక్ర, రాహు, శని, రవి. ఈ 5 గ్రహాలు మీనరాశిలోను, కన్యా రాశిలో కేతువు. ఈ 5+1 ఒక యాక్సిస్లో, ఒక కక్షలో ఇలా మన ఇద్దరం కూర్చున్నాం కదా, ఇలాగా అలైన్మెంట్ ఒకే లైన్లో వస్తున్నాయి కాబట్టి దీన్ని షష్టగ్రహ కూటమిగా పరిగణించారు. ఈ కూటమి వల్ల ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు ఒక కూటమిలో 2 గ్రహాలు కలిసినాయి అనుకో ఒక రాశిలో, అప్పుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని మనుషుల్లాగా అవి కూడా కొట్టుకుంటాయి. కొట్టుకుని నేను హెల్ప్ చేస్తానని నేను హెల్ప్ చేస్తానని ఇద్దరు హెల్ప్ చేయకుండా వదిలిపడేసిన సందర్భాలు కూడా ఉంటాయి. సో ఏ గ్రహం అయితే ఎక్కువ డిగ్రీలతో బలంగా ఉంటుందో వాళ్ళు ఆ గ్రహం మనకి ఎక్కువ మంచి ఫలితాలను ఇస్తుంది. అది మెయిన్గా జరిగేది. అయితే ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క 6 గ్రహాలలో మనకి ఏది బలంగా ఉంది అంటే శుక్రగ్రహం చాలా బలంగా ఉంది. ఆ శుక్రుడు రాహుతో కలిశాడు కాబట్టి వీటి కలయిక వల్ల ఎక్కువ 12 రాశుల వారికి ఏమిటిరా లాభాలు అంటే, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొంటారు, లవర్స్ దొరకనటువంటి వాళ్ళకి లవర్స్ దొరుకుతారు, అక్రమ సంబంధాలు. ఇలా శుక్రుడు రాహువు అంటేనే, శుక్రుడు అంటే క్రమబద్ధమైనటువంటి ప్రేమ ప్లానెట్. ఈ రాహు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు ఇలాంటివి కల్పిస్తూ ఉంటాడు. అంటే చండాలత్వం చేస్తాడు, మనిషి క్యారెక్టర్ని ట్యాంపర్ చేస్తాడు. సో కన్ఫ్యూజన్లో పెడతాడు, ఇన్ఫాక్చుయేషన్లో పెడతాడు, భ్రమలో పెడతాడు. మంచి చెప్పేది విన్నవాడు, చెడు చెప్పేది వింటారు. ఇది కానట్టు రవి శనులిద్దరు కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళిద్దరూ శత్రువులు. ఈ మనిషికి అసలు ఆ మీనరాశి వాళ్ళకి అసలు మైండ్ ఉండదన్నమాట. అలాగా కన్ఫ్యూజన్ చేసి పడేస్తాడనమాట. ఈ రకంగా దీని నుంచి మనల్ని చక్కగా మనం ఏం చేసుకోవాలి, ఈ రాశి వాళ్ళు స్టాండర్డ్గా ఉండడం కోసం మనం ఎవరైతే గురువు అనుగ్రహం ఉంటుందో వాళ్ళకి జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారి కృప వల్ల వీళ్ళకి ఈ కన్ఫ్యూజన్స్ నుంచి బయటపడేస్తాడు. ఇప్పుడు ఆ రోజు ఇంకా జరిగేది ఏంటండి అంటే, ఆ రోజు సూర్యగ్రహణము ఉత్తరాభాద్ర నక్షత్రంలో పడుతోంది. ఆ రోజు మళ్ళా అమావాస్య కూడా వస్తుంది. కాబట్టి అసలు ఫస్ట్ గ్రహణము, సూర్యగ్రహణము అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఇప్పుడు సూర్యుడు ఇక్కడున్నాడు, భూమి మనం ఇక్కడున్నాము, మధ్యలో చంద్రుడు వస్తాడు. ఈ మధ్యలో చంద్రుడు వచ్చి సూర్యుడిని అంతటినీ కూడా కవర్ చేసేస్తాడు. కవర్ చేసేసినప్పుడు కంప్లీట్ దాని సూర్య కిరణాలు మన భూమి మీద పడాలి కదా, ఈ అడ్డు వస్తాయి. ఆ యొక్క పైన అంచులు కొంచెం చంద్రుడు చిన్న సైజు కాబట్టి సూర్యుడి కంటే ఆ అంచులు మాత్రం మనం చూడగలుగుతాం. అందుకే రింగ్స్ లాగా మనకి చంద్రుడు కొంచెం పార్షల్ సూర్యగ్రహణము అని చూస్తాం. ఇక్కడ ఆ స్పర్శకాలము అని ఉంటుంది. ఆ స్పర్శకాలము ఎప్పుడు అంటే మధ్యాహ్నం 2:20 గ్రహణం పడుతుంది. మనకి ఎప్పుడు వెళ్ళిపోతుందంటే 4:18 వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం చేయాల్సింది ఏంటంటే దైవారాధన చేయాలి. దేవాలయాలన్నీ కూడా మూసేస్తారు సూర్యగ్రహణాలు అని చెప్పేసి. కాళహస్తి దేవాలయం వాళ్ళు మాత్రమే ఇది రాహువు కేతువు స్వయంగా వెలిసినటువంటి క్షేత్రాలు అని చెప్పేసి కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయాన్ని మాత్రం తీసి ఉంచుతారు. ఇక మిగతా దేవాలయాలన్నీ కూడా ఆగమ శాస్త్ర ప్రకారము మొత్తం అన్నీ కూడా మూసేస్తారు. దీనికి కారణం ఏంటంటే రాహుకేతువులు ఎవరైతే ఉన్నారో, మరి రాహువు ఈ యొక్క సూర్యగ్రహాన్ని పట్టుకుంటున్నాడు కాబట్టి అందువలన ఈయన ఏం చేస్తాడంటే విషం కక్కుతాడు, ఆ కిరణాలు మంచివి కావు అనేటటువంటి ఉద్దేశంతో, దైవం మలినం పడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో దేవాలయాలను మూసేస్తారు. ఇక్కడ ఈ యొక్క గ్రహణ సమయాల్లో అసలు మనం ఏం చేయాలి అనేటటువంటిది శంకరాచార్యులు వారు నిర్వచించారు. జగద్గురువు అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారు అంటే శృంగేరి మఠం మా గురువు గారు, రాజమండ్రిలో మనకి శంకర మఠం ఉంది మా మఠం. అక్కడ ఆయన వచ్చినప్పుడు ఏం చేసేవారంటే గ్రహణాలు, సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు పెట్టినప్పుడు మామూలుగా అందరూ ఆయన గోదావరిలో దిగితే ఆయనతో పాటు మేమంతా భక్తులంతా దిగేవారు. ఆ దిగి అప్పుడు పట్టు స్నానము అంటాం. పట్టు పట్టేటప్పుడు, గ్రహణం పట్టేటప్పుడు ముందు తలంటి స్నానం, డిప్స్, హోలీ డిప్స్ తీసుకుంటాం రివర్లో. తీసుకొని ములిగిన తర్వాత, మునకలేసిన తర్వాత నీళ్ళల్లోనే జపం చేస్తాం. 1 గంట ఉంటుందో 15 నిమిషాలు ఉంటుందో ఎంత. ఇప్పుడంటే డ్యూరేషన్ ఎక్కువ, 2:20 నుంచి 4:18 వరకు అంత సమయము కూడా నీళ్ళల్లో జపం చేసుకుంటారు.
చేసిన తర్వాత ఆయన చేస్తున్నారు, భక్తులు అందరం చేసేవాళ్ళం. అది అయిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తారు, మళ్ళీ చక్కగా ఈ యొక్క స్నానం మళ్ళీ పట్టు విడుపు 4-18 నిమిషాలకి అయిపోతుంది కదా, ఆ 4-18 నిమిషాలకి మళ్ళీ మనం హోలీ డిప్ స్నానం చేసి బయటకు వచ్చేస్తాం. ఇది పద్ధతి. అందువలన ఎవరైనా సరే, భక్తులు ఎవరైనా సరే వాళ్ళ గురువుల దగ్గర మంత్రాలు తీసుకుంటారు. ఆ మంత్రాలన్నీ కూడా సిద్ధవ్వాలి కదా, జపాలు చేయాలి కదా. అందువలన ఈ గ్రహణ సమయాల్లో, సంక్రమణ సమయాల్లో, మనకి ఈ అమావాస్య ఇలాంటి తిథుల్లో మనకి ఈ జపం చేసుకున్నట్లయితే 1,000,000 రెట్లు అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు మామూలుగా ఒక మంత్రం 1000 జపం చేసామనుకో, ఇంతే ఫలితం వస్తే మనం అదే సమయంలో ఈ యొక్క సూర్యగ్రహణ సమయంలో మనం చేస్తే ఎంత ఫలితం ఇస్తుంది గ్రహణ సమయాల్లో చేస్తారు. అందువలన దేవాలయాల్లో మనం మూసేస్తాం కాబట్టి పూజలు ఉండవు కదా, అలాగే మన ఇళ్లల్లో కూడా మనం పూజా మందిరాలు మూసేస్తాం. మూసేసిన తర్వాత మనం చేసేది ఏంటంటే జపం మాత్రం చేసుకోవచ్చు. బయట అగరబత్తి వెలిగించుకోవచ్చు, దీపాలు ఇవన్నీ వెలిగించాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే గ్రహణాలు పట్టినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ఇంట్లో మనకి తిండి తినేటటువంటి వస్తువులు ఉంటాయి కదా, ఆ వస్తువులు ఏంటి బియ్యము, పచ్చళ్ళు ఇవన్నీ కూడా మిగిలిపోయినటువంటివి. ఆ విష కిరణాలు, ఆ గ్రహణాల వల్ల ఆ విష కిరణాలు పడతాయి. అక్కడ ఏ విధంగా అయితే అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయో, మనకి ఉదయం సూర్యుడికి నిద్ర లేచిన తర్వాత మనం మార్నింగ్ ఎర్లీ అవర్స్లో మనకు పడేటటువంటి వాటిని అల్ట్రావైలెట్ రేస్ కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి విటమిన్ డీని ఇస్తాయి. అలాగే సూర్యుడిలో ఇన్ఫ్రారెడ్ రేస్ అని చెప్పేసి ఇలా చాలా ప్రమాదకరమైనటువంటి రేస్ ఉంటాయి. అమెరికా ఇలాంటి దేశాల్లో విపరీతమైనటువంటి ఎండాకాలాల్లో విపరీతమైన ఎండ ఉన్నప్పుడు వీళ్ళు అసలు బయటికి వెళ్ళరు. వెళ్ళి సన్ కనుక ఎక్స్పోజ్ అయితే క్యాన్సర్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. చాలా డేంజర్ని కళ్ళుపోతాయి. కాబట్టి ఈ యొక్క కిరణాలన్నీ కూడా, సూర్య కిరణాలన్నీ కూడా ఇందులో పడతాయి. మనకి ఏది ఈ తిండి వస్తువుల మీద కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి గ్యాసెస్ కలవడాల వల్ల. సో ఇవన్నీ కూడా మనకి హానికరం అవుతుంది. అందువలన మనం ఏం చేస్తామంటే చక్కగా దర్భగడ్డి అనేటటువంటిది ఎండిపోయిన గడ్డి ఉంటుంది కదా, అది పవిత్రం అంటాం దాని పేరు. అందువలన యజ్ఞ యాగాదులు చేస్తున్నప్పుడు ఆ దర్భగడ్డిని మనం ఉంగరం కింద చేసుకొని వేలికి కట్టుకుంటాం. హోమగుండాల చుట్టూ ఆ దర్భగడ్డిని పెట్టి హోమాలు అవి చేస్తాం. ఎప్పుడైతే ఈ యొక్క దర్భగడ్డి కట్టకుండా, ఈ చేతులకి కట్టుకోకుండా చేస్తామో ఆ హోమం ఫలించదు. అంత పవిత్రమైనది, అంత శక్తివంతమైనది దర్భగడ్డ. కాబట్టి అందుకని ఈ దర్భగడ్డిని ఏం చేస్తామంటే తినే వస్తువుల్లో వేస్తాం. వేయడం వల్ల ఏం జరుగుతుందండి అంటే, మనకి ఈ ఎలాగైతే స్పాంజ్ మురుకు నీళ్ళు ఇల్లంతా పట్టేస్తే వెంటనే బాగా ఎక్కువ నీళ్ళు ఉంటే ఎలాగైతే ఇలా పట్టగానే అది గుంజుతుందో, ఆ విధంగా ఈ దర్భగడ్డి ఆ యొక్క విషపూరితమైనటువంటి ఆ కిరణాలన్నింటినీ కూడా తిండి పదార్థాల్లో ఉన్న వాటిని గుంజుతుంది. కాబట్టి ఈ రకంగా అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి. ఇకపోతే గ్రహణ సమయాల్లో మనం ఏమీ తినకూడదు. అంటే తినకూడదండి అని అంటే హేతువాద సంఘాలు, జన ఐక్యవేదిక సంఘాలు ఇవన్నీ కూడా ట్యాంక్ బండ్కి వచ్చేసి మేము తినేస్తున్నాం, మీరు కూడా తినేసేయండి, ఏం పర్వాలేదు అంటారు. అది మనము అలా చేయకూడదు. కారణం ఏంటంటే, ఇప్పుడు మనం బజ్జీలు తింటాం, బండి మీద బజ్జీలు తిన్నప్పుడు న్యూస్ పేపర్లో కడతారు ఇడ్లీలు కానీ బజ్జీలు కానీ. ఆ యొక్క లడ్డని అది గుంజుతుంది అనమాట. ఇడ్లీలు కానీ బజ్జీలు కానీ గుంజినప్పుడు ఆ లెడ్ లోనకి వెళ్ళి మనకి తినేసిన తర్వాత ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని పాడు చేస్తుంది, క్యాన్సర్ లాంటి వ్యాధులు. బికాస్ లెడ్ కాసెస్ హార్మ్ టు ద బాడీ. ఇలా చేసినప్పుడు అది ఒక రోజుకి ఏమవ్వదు, అలా రిపీటెడ్గా రోజు మనం చేసినప్పుడు డెఫినెట్గా మన హెల్త్ పాడవుతుంది. అందుకని జన విజ్ఞాన వేదిక వాళ్ళు వీళ్ళంతా కూడా ఏదో ఒకసారి శాంపుల్గా తింటారు, మళ్ళీ ఎప్పుడో గ్రహణం వచ్చినప్పుడు అని తింటారు. అందుకని వాళ్ళకి ఏం కావట్లా. కానీ ఎలాగైతే అది డేంజరో ఇంట్లో కూడా మనం ఈ గ్రహణ సమయాల్లో మనం తినకూడదు. ఇక అందువలన తినకూడదు. నెక్స్ట్, ఈ గర్భిణీ స్త్రీలను కదలకుండా చేస్తారు అత్తగారులు. హెరాస్మెంట్ అన్ని కదలకూడదు, గోల్డ్కి వెళ్ళకూడదు అని పొరపాటున బాత్రూమ్ వాష్రూమ్కి వెళ్తున్నా కూడా ఎందుకు కదిలేవని హెరాస్ చేసేటటువంటి అత్తగారులు ఆడపడుచులు ఉంటారు. ఇది చాలా తప్పు. ఎక్కడా కూడా వాళ్ళకి ఇల్లుకున్నా ఏం చేసినా కూడా ఈ యొక్క గ్రహణ బొర్రెలు ఇవి రావు. అందువలన ఇదంతా కూడా జన్యులోపాల వల్ల వస్తాయి, కానీ మామూలుగా కాదనమాట. ఓకే గురుగారు, అలాగే మనకి షష్టగ్రహ కూటమి ద్వారా మెయిన్ ఎఫెక్ట్ వచ్చేసి మనకి మీనరాశిలో ఉంది కాబట్టి, మరి ఇదే మీనరాశిలో వచ్చేసి మనకి ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది కదా గురువుగారు. మరి ముఖ్యంగా ఈ మీనరాశి వారికి గ్రహణం ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? అలాగే ఈ గ్రహణం తర్వాత కూడా వీరి లైఫ్ ఎలా ఉంటుందంటారు? ఆల్రెడీ వాళ్ళకి ఏలినాటి శని ఉంది, సో ఈ కూటమితో ఇంకా సంపూర్ణంగా అవుతుంది అనేసి అని అంటున్నారు కదా.
ఈ గ్రహణము ప్లస్ ఈ యొక్క షష్టగ్రహ కూటం వల్ల మీనరాశి వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఈ 5 ప్లానెట్స్ ప్లస్ కేతు ఆ గ్రహాన్ని అక్కడ ఆ రాశిని చూస్తున్నాడు కాబట్టి, ప్లస్ నువ్వు అన్నట్టుగా ఏలినాటి శని జరుగుతుంది. అందువల్ల అసలే ఏలినాటి శని ప్రభావం వల్ల ఫేస్ చేయాలి. అందువలన మనసంతా ఏదో బాధగా ఏదో నిర్వీర్యంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అదే చాలా ప్రాబ్లంగా ఉందిరా బాబు, నాకే ఇబ్బందులు ఉన్నాయనుకుంటే ఈ రవి శనులు ఇద్దరు వచ్చి ఆ గ్రహాలు కొట్టుకుంటున్నారు అక్కడ. ఆ శుక్ర రాహువులు వచ్చి ఈయనేమో చండాలత్వం చేస్తాడు. అలాగా బుధుడు వచ్చేసరికి అది టోటల్ నిచ్చ. కాబట్టి కంప్లీట్గా మీనరాశి వాళ్ళందరికీ కూడా బుర్రలో పాడైపోయి ఉంటారనమాట. ఏ పని చేస్తే ఆ పని అవ్వకపోవడము, ఏదైనా రామ అంటే బూతుమాటలాగా అవతల వాళ్ళకి వినబడము, గొడవలకు రావడము, ఇలా అసలు టోటల్ అస్తవ్యస్తం అయిపోద్ది అనమాట. దీనికి ఏమిట్రా మనం చేసుకోవాలి అని అంటే, ఇంత కష్టంగా ఉన్నారు కాబట్టి దైవానుగ్రహం కొంచెం కూడా లేదంటారా? ఉండాలి అంటే దైవానుగ్రహం ఫ్రీగా ఎందుకు చేస్తాడు దేవుడు? మనం ఏదైనా మంచి పనులు చేస్తేనే కదా ఇస్తాడు. మీనరాశి వాళ్ళ మీద ఏమైనా స్పెషల్ లవ్ ఆ దేవుడికి? వీళ్ళ దేవుడిని లవ్ చేస్తే రెసిప్రొకేట్ చేసి వీళ్ళని కూడా లవ్ చేస్తాడు దేవుడు. అసలు వీళ్ళు దేవుడిని లవ్ చేయరు కదా. ఇప్పుడు చక్కగా ఫ్రెండ్స్ పార్టీలు, మీనరాశి వాళ్ళంతా కూడా ఇప్పుడు వరకు ఫ్రెండ్స్ పార్టీలు బెట్టింగ్లు హ్యాపీగా చుట్టాలతో తిరగడము ఎంజాయ్ చేయడము ఇలా చేశారు. మరి ఇప్పుడు దేవుడు సడన్గా ఎలా వస్తాడు? గురువు అనుగ్రహం ఉండాలి. గురువు అనుగ్రహం కూడా ఉంటుంది అనేసి అన్నారు. గురువు అనుగ్రహం రావాలి అని అంటే మనకి ఎప్పటి నుంచి వస్తుందండి? మనకి ఇప్పుడు గురుబలం లేదు, మీనరాశి వాళ్ళకి లేదు. మే 30 తర్వాత కూడా రాదు. గురువు 2 సంవత్సరాల దాకా అనుగ్రహించడు. కాబట్టి మీనరాశి వాళ్ళ పని ఇంకా అంతే అనమాట. కాబట్టి మంచి పనులు చేయాలి. అందుకని మంచి పనులు చేస్తే రెమెడీస్ వస్తాయి. మంచి పనులు చేస్తారులే కానీ అసలు 2 years వరకు మనం ఏం చేస్తాం? అది అవును, మరి అరేంజ్మెంట్ అది ఒరిజినల్. మనం ఉన్నట్టు చెప్తున్నాను నేను. ఎందుకనంటే ఇలాగే ఉంటుంది. వాళ్ళకి పాపం వీళ్ళు మంచి పనులు చేసి పేదవాళ్ళకి మంచి పనులు చేస్తూ సహాయాలు చేస్తూ అవసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చేసుకుంటూ ఉండడం, దీనివల్ల తొందరగా రిజల్ట్ వస్తుంది. ఇక మిగతా వాళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళు ఈ యొక్క బాలేదు కదా, గ్రహాలు అపనిందలు పడతాయి వీళ్ళ మీద. అందుకని ఎక్కువ సమయాల్లో ఫోన్లో మాట్లాడకూడదు, క్యాన్సర్లు వచ్చేస్తాయి, అండ్ వాట్సాప్ చాటింగ్ ఇవన్నీ చేయకూడదు, అనుమానాలు వస్తాయి, భార్యాభర్తల మధ్య అపార్థాలు వస్తాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేయకుండా అసలు మనం క్రమశిక్షణాబద్ధంగా ఉంటే ఎందుకు వస్తాయి? కాబట్టి కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ, లేదా ఈ అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాలని, మల్టీ కలర్డ్ వస్త్రాలని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే రావి చెట్టుని సెలెక్ట్ చేసుకొని దానికి చక్కగా బకెట్ నీళ్లు పోయాలి రోజు. ఏదో స్పూన్ నీళ్ళు లేదా చిన్న రావి చెంబు కలసం ఇంత చిన్న చెంబుతో నీళ్లు పోస్తే సరిపోవు. ఆ విధంగా 108 ప్రదక్షిణాలు 19 శనివారాలు చేయాలి. ఆ విధంగా 19 శనివారాలు చేసిన తర్వాత ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కాస్త ఊరట వస్తుంది. గొడుగు వర్షం వస్తుంటే, ఎండ వస్తుంటే గొడుగు పడితే వర్షం మన మీద పడకుండా మన వరకు రక్షించుకున్నట్టుగా ఉంటుంది. బయట మాత్రం పడతాయి వర్షాలు. కాబట్టి ఏలినాటి శని ప్రభావాలు వీటి వల్ల ఎక్కువగా అపనిందలు పడడానికి అవకాశాలు ఉంటాయి. చెడ్డవాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి వీళ్ళకి ఫ్రెండ్షిప్ అయిపోవడానికి ఉంటాయి. తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోతారు. వీళ్ళు ఏం చేస్తారంటే బుర్ర ఉండదు కాబట్టి ఇక చెడ్డవాళ్ళ మాటలు, మంచివాళ్ళని వదిలేసి చెడ్డవాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోయి చెడ్డవాళ్ళ మాటలన్నీ నష్టపోవడం జరుగుతుంది. వీడి అంత తెలివైన వాడన్నా జరిగేది ఇదే అనమాట. కాబట్టి ఈ రకంగా మీనరాశి వాళ్ళు చేసుకుంటే అప్పుడు కాస్త రిలీఫ్ వస్తుందమ్మా. అంటే వాళ్ళని ప్రశంసించడానికి మనం లేనిది చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్తే దానికి ప్రిపేర్ అవుతారు వాళ్ళు. రోజు పేదవాళ్ళకి దానాలు చేసుకుంటూ అలా వెళ్ళడమే. మరి ఓకే గురుగారు, శిష్టగ్రహ కూటమి అలాగే మనకి అమావాస్య సూర్యగ్రహం ఈ 3 ఉన్నాయి కాబట్టి సో ముఖ్యంగా మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ కూటమి వల్ల వచ్చేసి ఏంటంటే లాభమా నష్టమా అంటే దాని గురించి కూడా ఇట్లా ఒక్కొక్క దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్కారం, ధన్యవాదాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.